హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా విత్ మహేష్. మీ అందరికీ ఒక సూపర్ అప్డేట్. రైల్వేలో ఫార్మసిస్ట్ రిక్వైర్మెంట్ 2026 గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ వీడియోలో మనం వేకెన్సీస్, క్వాలిఫికేషన్, ఇంకా శాలరీ, ఏజ్ లిమిట్, సెలెక్షన్ ప్రాసెస్ అండ్ క్వాలిఫికేషన్ ఇంకా అయితే సింపుల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వాట్ ఈస్ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్? ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అంటే చాలామందికి తెలియదు. ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ అనమాట. ఇండియాలో రైల్వేలో హాస్పిటల్, హెల్త్ కేర్ యూనిట్స్, ఇలాంటి డిస్పెన్సరీస్లో మెడిసిన్స్ అనేవి డిస్పెన్స్ చేయడానికి ఈ ఫార్మసిస్ట్ రోల్ అయితే ఉంటుంది. ఆ వేకెన్సీస్ విషయానికి వస్తే టోటల్గా అయితే 120 వేకెన్సీస్ అయితే అప్రూవ్ చేసింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చాకైతే కన్ఫర్మ్ అవుతాయి. వచ్చేసి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే ఫార్మ్ డి ఆర్ బీ ఫార్మసీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే స్టేట్ కౌన్సిల్ ఫార్మసీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అనమాట. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే డీఫామ్ క్వాలిఫికేషన్ అయితే సరిపోకపోవచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అయితే నోటిఫికేషన్ వచ్చాక ఫైనల్ ఎలిజిబిలిటీని అయితే చెక్ చేయండి. లిమిట్ వచ్చేసి జనరల్ వాళ్ళకైతే 18 to 33 ఇయర్స్ వరకు, ఇంకా ఓబీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ ఉంటుంది, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. టాపిక్ శాలరీ స్టార్టింగ్ అయితే వచ్చేసి 29,200 per month. పే లెవెల్ అయితే అప్ టు 5 levels వరకు అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ అన్నీ అప్రాక్సిమేట్లీ కలిపి ఒక మంత్లీ అయితే 50,000 to 65,000 వరకు కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా పోస్టింగ్ ప్లేస్ని బట్టి అయితే శాలరీ అయితే ఉంటుంది. ఒక చోట ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట తక్కువ ఉండొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం టోటల్ 3 stagesలో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టోటల్గా అయితే 100 questions ఉంటుంది. టోటల్గా వచ్చేసి 100 marks అనమాట. ఈచ్ క్వశ్చన్కి 1 mark అనమాట. ఇంకా టైం వచ్చేసి 19 minutes అయితే ఉంటుంది. మార్కింగ్ కూడా ఉంటుంది, 1/3 mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఎక్కువ అయితే గెస్సింగ్ చేయకండి. అయితే అఫీషియల్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఇంక ఎండింగ్ డేట్, ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. నోటిఫికేషన్ వచ్చాకైతే డేట్స్ అనేవి కన్ఫర్మ్ అవుతాయి. చాలామందికి జాబ్ లొకేషన్ అంటే తెలీదు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఇస్తారంటే రైల్వేస్లోనే హాస్పిటల్స్, ఇంకా హెల్త్ యూనిట్స్లో అయితే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పిస్తాను ఏంటంటే మీరు బీఫామ్ ఆర్ ఫార్మడీ స్టూడెంట్ అయితే ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫార్మసీ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఇంకా జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఇంకా మ్యాథమెటిక్స్, రీజనింగ్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. స్టార్ట్ చేయడం వల్ల మీకైతే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది రైల్వే రిక్వైర్మెంట్ 2026 లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి. ఇంకా నోటిఫికేషన్ వచ్చాకైతే అప్లికేషన్ డేట్స్, ఇంకా వేకెన్సీస్ లిస్ట్ అన్నీ అయితే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. క్వశ్చన్ పేపర్ గురించి ఇంకా సపరేట్ వీడియో అయితే తీసుకొస్తాను. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫార్మా విత్ మహేష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.